హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పుల్లటి మామిడికాయలతో కమ్మటి మామిడి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఎలాంటి టిప్స్తో ఈ పచ్చడి చేస్తే సంవత్సరం అంతా పచ్చడి పాడవకుండా అలాగే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందో చూసుకుందామండి. ఈ మామిడికాయ పచ్చడి కమ్మని రుచిగా ఉండాలంటే ఇందులో ఏ పదార్థాలను వేసుకోవాలో, ఏ కొలతలతో వేసుకోవాలో చూసుకుందామండి. మరెందుకు ఆలస్యము, మనం ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి మరి ఇందులోనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం ముందుగా మనము పుల్లటి మామిడికాయలను తీసుకోవాలండి. మామిడికాయలు పుల్లగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. 4 కేజీల మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో చూసుకుందాము. మరి ఈ మామిడికాయలను తీసుకొచ్చిన తర్వాత మనము 5-6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి. అలా నానబెట్టిన తర్వాత ఒకసారి అంతా కడిగేసి పొడిగుడ్డతో చక్కగా తడి ఏమీ లేకుండా తుడిచేసుకోవాలండి. మామిడికాయలన్నిటినీ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత మనము వీటిని ముక్కలు కొట్టించుకోవాలి. మరి పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో కాకుండా ఈ విధంగా ఉన్నట్టయితే పచ్చడి చాలా బాగుంటుందండి. మరి మనము ముక్కలు కొట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ముక్కలు మధ్య మధ్యలో పగుళ్ళు లేకుండా కొట్టించుకోవాలండి. ఎందుకంటే మధ్యలో ఈ ముక్క కనుక పగిలినట్టయితే మధ్యలోనే మనకు ముక్క మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా మనము ముక్కలను కొట్టించిన తర్వాత మనము మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగా కొద్దిగా ఏదైనా అంటుకొని ఉన్నా పచ్చడి పాడైపోతుంది. కాబట్టి ఒక శుభ్రమైన క్లాత్తో మొత్తము ఇదంతా తుడిచేసుకొని మనము ఈ ముక్కలను ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టేసుకోవాలండి. ఆ లోపల మనము ఆవాలను, నువ్వులను ఎన్ని తీసుకోవాలో చూసుకుందాము. 4 కేజీల మామిడికాయ పచ్చడి కోసము మనము 250 గ్రామ్స్ వరకు ఆవాలను, 250 గ్రామ్స్ వరకు నువ్వులను తీసుకోవాలండి. అంటే 1/2 కేజీ నువ్వులను, 1/2 కేజీ ఆవాలను తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ వరకు మనము వెల్లుల్లిని కూడా తీసుకొని ఈ విధంగా సగం సగం మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఈ సగం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచేసి పోపులో వేసుకోవడానికి ఉంచేసుకోవాలి. అలాగే ఈ వెల్లుల్లిని మనము పచ్చళ్ళలో కలుపుకోవడానికి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి మనము ఆవాలను దోరగా వేయించుకోవాలండి. ఆవాలను మనము వేయించుతూ ఉన్నప్పుడు మనము ఎక్కువగా కనుక ఆవాలు వేగిపోయినట్టయితే పచ్చడి అంతా కూడా నల్లగా వస్తుంది, నల్లబడిపోతుంది. కాబట్టి దోరగా వేయించాలి మనము. మరి ఆవాలను దోరగా వేయించేసుకొని మనము వీటిని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చిటపటలాడినప్పుడు మనము తీసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనము నువ్వులను కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను మనము పక్కన పెట్టేసుకొని ఇందులోనికి 4 కేజీల మామిడికాయలకు 2 టీ స్పూన్స్ వరకు మనము మెంతులను కూడా దోరగా వేయించుకోవాలండి. మెంతులు ఎక్కువగా వేస్తే పచ్చడి చేదవుతుంది. కాబట్టి 4 కేజీలకు 2 టీ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతాయి. మనం వీటిని కూడా వేయించేసుకుందాము. వీటన్నిటిని కూడా వేయించిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము మామిడికాయలను కొలతతో చూసుకుందామండి. గిన్నె కొలతతో నేను చూపిస్తున్నాను చూడండి. 4 కేజీల మామిడికాయలు నాకు 5 గిన్నెలు అయ్యాయండి. ఈ గిన్నెతో మరి 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి నేను నిండుగా ఒక గిన్నెడు కారం వేసుకుంటున్నాను. ఈ కారం నేను ఇంట్లోనికి వాడుకోవడానికి పట్టించిన కారం అండి. కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది. అందుకే నేను ఒక గిన్నెడు వేసుకున్నాను. మీరు పచ్చళ్ళ కారం అయితే గనక మరి కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. అలాగే మనము ఈ కారం పొడి వేసుకున్న తర్వాత ఇందులోనికి మనము ఉప్పు ఎంత వేసుకోవాలో చూసుకుందామండి. మనం మామిడికాయలు కొలిచిన గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెతో సగం కంటే ఇంకా తక్కువగానే ఉప్పు తీసుకోవాలండి. అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. మనం సగం వేసినట్టయితే ఉప్పు ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సగానికంటే ఇంకా తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోనికే మసాలాలు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆవాలు, నువ్వుల పొడి, వాటిని కూడా ఇందులోనికి వేసుకుందాము. ఇవి గిన్నె కొలతలతో చూపించడం లేదండి. 1/2 కేజీ ఆవాలు, 1/2 కేజీ నువ్వులు కరెక్ట్గా ఇందులోనికి సరిపోతాయి. కాబట్టి గిన్నెతో కొలుచుకోవడం లేదు. మరి ఈ పొడులన్నిటినీ కూడా మనము ఇందులోనికే వేసేసుకొని అంతా కూడా చక్కగా కలిసిపోయే విధంగా మనము కలిపేసుకోవాలి. ముక్కకంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా పట్టే విధంగా మనము చేతితో కలిపేసుకోవాలండి. అప్పుడే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి మనం పైన కలిపినట్టయితే ఈ ముక్కకు ఒకవేళ మసాలా అంత పట్టకపోతే అంత టేస్టీగా
పచ్చడి రాదు కాబట్టి చేతితో చక్కగా కలిపేసుకోవాలండి. అలాగే మనం సగం వెల్లుల్లిని తీసి పెట్టుకున్నాం కదా, ఆ సగం వెల్లుల్లిని కూడా ఇందులోనికి వేసేసుకొని అంతా కలిపేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చడిలోనికి మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఈ పచ్చడి కోసము మీరు వేరుశనగ నూనెను మాత్రమే వాడండి. కమ్మటి వాసనతో పాటు పచ్చడి సంవత్సరం అంతా పాడవకుండా ఉండాలంటే మనము వేరుశనగ నూనెను వేసుకుంటేనే కమ్మటి రుచితో పాటు పచ్చడి ఎక్కువ కాలము నిల్వ ఉంటుంది. ఇందులోనికి మనము 2 లీటర్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనము ఎక్కువగా వేసుకున్నప్పుడే సంవత్సరం అంతా కూడా మనం వేసుకునే ఈ ఆయిల్ వలన, అలాగే మనం వేసుకునే ఉప్పు వల్లనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. మరి ఆయిల్ తక్కువైనట్టయితే పచ్చడి మధ్యలోనే పాడైపోతుంది. కాబట్టి మనం తీసుకున్న మసాలాకి, మామిడికాయ ముక్కలకి ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ బాగా వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఇందులోనికి ఆవాలను కూడా వేసుకోవాలండి. ఈ ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనికే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనము నువ్వులను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు మనము ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నూనె మరి కొంచెం చల్లారక ముందే ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి వేసినట్టయితే నూనె అంతా కూడా పొంగిపోతుంది కాబట్టి కొంచెము వేయాలి. ఈ విధంగా మనం కొంచెం వేసిన తర్వాత ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఈ ఆయిల్ను పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలండి. ఇలా చల్లారబెట్టుకున్న ఈ నూనెను మనము మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలాలోనికి కలుపుకోవాలి. మనము వేడి నూనెను అలాగే మనము మసాలాల్లో కలిపేసుకున్నట్టయితే పచ్చడి పాడైపోతుంది కాబట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనము దీన్ని ఇలాగే ఉంచేసేయాలండి. మరి ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనము మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలోనికి ఈ ఆయిల్ అంతా కూడా వేసేసుకొని మరి చేతితో చక్కగా అంతా కలిపేసుకోవాలండి. మరి ఆయిల్ మొత్తం కూడా పట్టే విధంగా, అలాగే ఈ ఆయిల్ మసాలాలు మామిడికాయ ముక్కలకు బాగా పట్టే విధంగా చేతితో అంతా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము జాడీలోనికి ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకోవాలండి. మీరు ఈ జాడీని కూడా 2-3 రోజుల ముందే అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. తడి తగలకుండా మనము పచ్చడిని కాపాడుకున్నట్టయితే సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది. ఈ విధంగా మనం జాడీలోనికి అంతా కూడా వేసుకున్న తర్వాత పైనుంచి శుభ్రమైన క్లాత్ ఒకటి మనము కట్టేసి దానిపైనుంచి మనము ఒక మూత కూడా పెట్టేసుకోవాలండి. ఈ పచ్చడి మనము ఏ రోజైతే పెడతామో ఆ రోజు కాకుండా మరుసటి రోజు విడిచిపెట్టేసి తెల్లవారి మనము తీసి చూసుకోవాలండి. అంటే 3వ నాడు మనము చూసినట్టయితే పచ్చడి అంతా కూడా ఈ విధంగా చక్కగా ఊరిపోయి ఆయిల్ అంతా కూడా పైకి వస్తూ మామిడికాయలలో ఉన్న పుల్లదనం అంతా కూడా బయటకు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు కూడా మీకు పచ్చడి అనేది పాడవకుండా చక్కగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో మీరు పచ్చడి చేసినట్టయితే రుచి అదిరిపోతుంది. తప్పకుండా నా రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.